వెల్కమ్ టు తెలుగు వన్. ఏబి వెంకటేశ్వరరావు పేరు చెబితే జగన్కు ఆయన గ్యాంగ్కు ఎందుకు తడిసిపోతుంది? మరి కూటమి నాయకులకు ఏబీవీ రావు అంటే ఎందుకు భయం? తప్పుడు పనులు చేసేవాడికి సరైన పోలీస్ ఆఫీసర్ ఎదురుపడితే ఉచ్చపడతాయి. ఇది అంతే. తెలుగుదేశం పెద్దలు ఏబి వెంకటేశ్వరరావును మర్చిపోయినట్లు నటించినా జగన్మోహన్ రెడ్డి నేటికీ మర్చిపోవటం లేదు. నిన్నగాక మొన్న కూడా ఏబీవీ రావుపై జగన్ విమర్శలు గుప్పిస్తూ నేటికీ కూటమి ప్రభుత్వంలో ఏబీవీ కీలకంగా వ్యవహరిస్తున్నారంట. ఏబీ చెప్పినట్టే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంట. నేటికి జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావును గుర్తు చేసుకోవటం అంటే జగన్ మంచి మనసుకు ఒక నిదర్శనం అనుకోవాలి. కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి గుర్తింపు లేకపోయినా జగన్ నేటికి గుర్తిస్తున్నందుకు ఏబి వెంకటేశ్వరరావు అభిమానులు జగన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పి తీరాలి. టీడీపీలో ఒక వర్గం ఏబి వెంకటేశ్వరరావుపై చేసే ఒక ప్రచారం చూద్దాం. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యింది, తప్పుడు నివేదికల కారణంగా టీడీపీ ఘోరంగా ఓడిపోవటానికి ఏబి వెంకటేశ్వరరావు కూడా ఒక కారణం అని, ఒకవేళ అదే నిజమైతే జగన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు ఫోటో జగన్ ఆఫీస్లో తన పార్టీ కార్యాలయంలో పెట్టుకుని పూజించాలి కదా. మరి నాటి నుంచి నేటి వరకు ఈ సెకండ్ వరకు గత 10 సంవత్సరాల 6 నెలలుగా ఏబీపై జగన్కు సాయిరెడ్డికి ఎందుకంత ఈర్ష్య, పగ, కసి, ద్వేషం? జగన్ అంతలా దేశిస్తున్నాడు అంటే ఏబి వెంకటేశ్వరరావు జగన్కు వ్యతిరేకంగా ఎంతలా పనిచేస్తే ఆయన్ని జగన్ జీవితకాలపు శత్రువుగా ప్రకటించుకున్నారు. మరి టీడీపీలో ఇంకో వర్గం గోలేంటో చూద్దాం. నాడు టీడీపీ ఓడిపోయింది ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల కాదు, నాటి ప్రభుత్వ పెద్దల ఇంటెలిజెన్స్ సూచనలను పూర్తిగా పక్కన పెట్టేశారు. నాడు ఇంటెలిజెన్స్లో పనిచేసే సిఐ స్థాయి నుంచి డీజీ స్థాయి వరకు నాటి ప్రభుత్వ పెద్దల తీరుపై తలలు పట్టుకున్నారు. ఒక్కటంటే ఒక్క సూచన పట్టించుకోకుండా నాటి ప్రభుత్వం బొక్కబార్లుగా పడింది. టీడీపీ ఓడిపోయిన తర్వాత ఒక ఓటమి, 1000 తప్పుల పేరుతో నాటి ఇంటెలిజెన్స్ కూడా ఒక కారణం అని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరగటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. నాడు టీడీపీలో ఎమ్మెల్యేలు, కొద్దిమంది ఎంపీలు, మంత్రులు అవినీతి చిట్ట ఏబీ టు సీఎంకు చేరేది. ప్రభుత్వ పెద్ద నుంచి పార్టీ నాయకులకు చివాట్లు పడేవి. అవి వారి నాటి ఇంటెలిజెన్స్పై కోపానికి ప్రధాన కారణం. ఉదాహరణకు నాటి విజయవాడ ఎంపీ కేశినేని నాని అకారణంగా నాటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యంపై విరుచుకుపడటం, దాదాపు దాడి చేసినంత పని చేశారు. చెప్పుడు మాటలు విన్న కేశినేని నాని నాడు అత్యుత్సాహ ప్రవర్తన ఒక మంచి అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం మనస్తాపానికి గురి చేసింది. విషయం సీఎం దృష్టికి వెళ్ళింది. ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్న సీఎం తన పార్టీ నాయకులను మందలించడం జరిగింది. అంతేకాదు, బాలసుబ్రహ్మణ్యం ఛాంబర్కు కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్న స్వయంగా వెళ్ళి ఆ ఐపీఎస్ అధికారికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. దానికి ప్రధాన కారణం ఏబీవీ రావు అనేది నాటి తెలుగుదేశం నాయకుల ప్రధాన ఆరోపణ. తప్పు చేసిన, అవినీతి చేసిన రాజకీయ నాయకులను ఏబీవీ లెక్క చేసేవారు కాదు. వాళ్ళు ఏబీపై విషం చిమ్ముతూనే ఉండేవారు. నేడు సైతం ఏబి వెంకటేశ్వరరావు నోరు విప్పారంటే కొందరి రాజకీయ జీవితాలు తలకిందులైపోతాయి. ఏబీ బలం నిజాయితీ, ఏబీ బలహీనత కూడా నిజాయితీయే. ఆ నిజాయితీ కారణంగా ఏబి వెంకటేశ్వరరావు తరపున నేటి ప్రభుత్వ పెద్దలకు ఏబీకి సముచిత స్థానం కల్పించాలని చెప్పేవారే లేకుండా పోయారు. నిజాయితీ అనేది ఎంత ప్రమాదమో ఏబీ ఉదంతమే ఒక ఉదాహరణ. అన్నీ తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏబీ గురించి ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఏబి వెంకటేశ్వరరావుకు అటు హైదరాబాద్లో కానీ ఇటు విజయవాడలో కానీ సొంత ఇల్లు లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసే ఆలోచనలో ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారంట. గత ప్రభుత్వం ఏబీపై పెట్టిన కేసుల కారణంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేటికి అందలేదు. సీఎంకు చేరాల్సిన ఏబి వెంకటేశ్వరరావు ఫైల్ ప్రభుత్వ కార్యదర్శి నీరప్రసాద్ ఆయన రిటైర్డ్ అయ్యే వరకు ఆయన దగ్గరే పెట్టుకుంటారనుకుంటా. అందరూ శ్రీ వైష్ణవులే. బుట్టలో రొయ్యలు, చేపలు, పీతలు, ఆఖరికి పిత్త పరిగెలు కూడా మాయమయ్యాయి అనేది
కొత్త సామెత. ఆలూరి బాల వెంకటేశ్వరరావుకు న్యాయం జరగాలి, నిజం గెలవాలి.